మార్వాడి యూనివర్సిటీ ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం ఎవరైతే రెడీ అవుతున్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఏవైతే బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయో అందులో బెస్ట్ ఆప్షన్. ఎప్పుడు బెస్ట్ ఆప్షన్ అంటాం మనం? ఏ క్యాంపస్ అయితే పిల్లవాడిని 4 సంవత్సరాలు ప్రొటెక్ట్ చేసి ఫ్యూచర్కి గ్యారంటీ ఇస్తుందో దానిని బెస్ట్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం టాప్ 10 కాలేజెస్ అని, టాప్ 10 యూనివర్సిటీస్ అని, కొన్ని ర్యాంకింగ్స్ ఇచ్చుకొని NAC A+ అని, A++ అని, 5 స్టార్ రేటింగ్ అని, ఇట్లా కొంతమంది పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, కొన్ని పర్టిక్యులర్ విషయాలకు దాని గురించే చూస్తుంటారు. అవి ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఉన్నాడు, బాగా చదువుతాడు, అతను చదువులో మాత్రమే టాపర్, ఇంకా వేరే యాక్టివిటీస్లో లేడు అనుకోండి. ఆ పిల్లవాడు ఇంటర్ అయిపోయినాక ఇప్పుడు బీటెక్కి వెళ్ళాలి అంటే అతని ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే, ఫ్యాకల్టీ బాగుంటారా, లైబ్రరీ బాగుంటుందా, నాకు కావాల్సిన మెటీరియల్ అంతా దొరుకుతుందా, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అందుబాటులో ఉంటుందా, ఇలా ఆలోచిస్తాడు చదువుకునే పిల్లాడు. ఇంకొక పిల్లవాడిని తీసుకుంటే అతను ఎన్సీసీలో ఉంటాడు, ఎన్సీసీ చేస్తాడు, అక్కడ కూడా ఎన్సీసీ ఉందా, ఈ ఎన్సీసీ ఉంటే ఈ పిల్లవాడికి ఓకే. ఇంకొంతమంది పిల్లలు ఉంటారు, నేను స్పోర్ట్స్ బాగా ఆడతాను, స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ ఉంటుందా, ఇవి చూసుకుంటారు. అంటే ఎవరికి ఏది కావాలో వాళ్ళకి అది ఇచ్చే క్యాంపస్ వాళ్ళకి బెస్ట్ క్యాంపస్ లాగా ఉంటుంది. ఇప్పుడు కమింగ్ టు మార్వాడి, ఎవరికి ఏది కావాలన్నా దొరుకుతుంది. బాగా చదువుకునే వాళ్ళకి లైబ్రరీ. ఎలాంటి లైబ్రరీ? గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉన్న లైబ్రరీ. బాగా ఆడుకునే పిల్లలకు ఈరోజు ఇండియాలో ఉన్న అండర్-19 టీమ్స్లో ఖచ్చితంగా ప్రతి టీంలో ఒక మార్వాడి పిల్లవాడు ఉంటాడు. లైక్ క్రికెట్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, డిఫరెంట్ గేమ్స్. కొంతమంది పిల్లలకి హాస్టల్ ఫెసిలిటీ ఉందా, హాస్టల్లో జిమ్ ఉందా, ట్రైనర్స్ ఉంటారా, ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది. ప్రతి ఒక్కళ్ళ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తుకు భరోసా ఇచ్చే వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ మార్వాడి. ఒకవేళ ఈరోజు పిల్లవాడి ఆలోచన కానీ లేకపోతే పేరెంట్ ఆలోచన కానీ జేఈ మెయిన్స్ రాద్దాం, రాసిన తర్వాత NIT IIT ట్రై చేద్దాం, వస్తే వెల్ అండ్ గుడ్, హ్యాపీ, రాకపోతే మళ్ళీ లాంగ్ టర్మ్ పంపిద్దాం, ఇంకొక 1 year ఆపుదాం, ఇలా ఆలోచించే తల్లిదండ్రులకు ఆ 1 year ఆఫ్ టైం వేస్ట్ అవ్వకుండా మార్వాడి లాంటి యూనివర్సిటీలో జాయిన్ అయితే మీరు NITs IITsలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అదే లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్తో మార్వాడి యూనివర్సిటీ అందుబాటులో ఉంది. సింపుల్. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంటర్ అయిపోయి బీటెక్ అడ్మిషన్ ఎక్కడ తీసుకోవాలి అనుకునే పిల్లలందరికీ ఒక చిన్న గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అంటే, మార్వాడి యూనివర్సిటీ ఫ్రీ విజిటింగ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రీ విజిటింగ్స్ ద్వారా మనకు వచ్చే లాస్ ఏం లేదు. జస్ట్ అడ్మిషన్ బుక్ చేసుకుంటే ఫాదర్ని స్టూడెంట్ని తీసుకెళ్లి క్యాంపస్ చూపిస్తారు. క్యాంపస్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, జనరల్గా క్యాంపస్ విజిటింగ్ అనగానే వెళ్ళి ఏదో ఊరకట్ల విహారయాత్ర లాగా చూసి రారు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లోడు ఎక్కడ ఉంటాడు, ఏం తింటాడు, ఎక్కడ చదువుకుంటాడు, అతనికి అందుబాటులో ఉన్న వస్తువులు ఏంటి, అతనికి ఏమైనా ఇబ్బంది అవుతుందా, 4 years ఎలా ఉండబోతుంది, 4 years నాకెంత ఖర్చు రాబోతుంది, అసలు ఇక్కడ ఆల్రెడీ ఉన్న పిల్లలందరూ సాటిస్ఫైడేనా, ఇవన్నీ కనుక్కుంటారు కదా. ఇవన్నీ కనుక్కున్న తర్వాత డెసిషన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు ఎంత నమ్మకం ఉంటే నేను చెప్పగానే నమ్మి జాయిన్ అవ్వండి అనకుండా, విజిటింగ్ ఫ్రీగా ఇస్తాను, వచ్చి చూసుకుని నచ్చితేనే జాయిన్ అవ్వండి అంటున్నారు అంటే మన మీద మనకి ఎంత నమ్మకం ఉండాలి. మార్వాడి యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ మీద ఇప్పుడు రాగానే స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ అడుగుతారు కదా, బాబు బాగానే ఉందా, ఎంత ఖర్చు వస్తుంది, చెప్పినట్టే ఉందా, ప్లేస్మెంట్స్ అంటున్నారు, ఉన్నాయా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంట కదా లైబ్రరీ, నిజమేనా, ఎక్కడ అది చూస్తారు కదా. ఇవన్నీ చూసిన తర్వాత ఏవైతే మనం ఇక్కడ చెప్తున్నామో అవన్నీ వాళ్ళకి అక్కడ కళ్ళ ముందు కనపడ్డాక ఏ స్టూడెంట్ అయినా ఏ పేరెంట్ అయినా నో అనే దానికి రీజన్ ఉండదు. జనరల్గా నో అని ఎప్పుడు అంటారు, సార్ గుజరాత్ అనగానే కొంచెం లాంగ్ కదా, లోకల్లో అయితే నెలకోసారో 2 నెలలకోసారి ఇంటికి వచ్చి పోతుంటాడు కదా, గుజరాత్ నుంచి రాకూడదా నెలకోసారి? సింపుల్. ఫ్లైట్ ఎక్కితే ఒక 1 hour జర్నీ, ఫ్లైట్ టికెట్ 5,000 రూపాయలు. సింపుల్. ట్రైన్ ఎక్కితే 24 hours జర్నీ, ట్రైన్ టికెట్ 700 రూపాయలు. ఏంటి ప్రాబ్లం?
ఈరోజు మార్నింగ్ 6కి ఎక్కితే రేపు మార్నింగ్ 6 దిగుతాడు ట్రైన్. ఫ్లైట్ అయితే గంటనే. ఏదైతే యూనివర్సిటీ ఉందో రాజ్కోట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ ప్రతి ఎయిర్పోర్ట్కి ఫ్లైట్స్ అవైలబుల్ ఉంటాయి. ఎప్పుడు ఉంటాయో చూసుకుంటాం, వచ్చి వెళ్తుంటాం. ఈ దూరం అనే కారణంతో లోకల్లో జాయిన్ చేస్తే లోకల్లో చదివిన పిల్లవాడిని మార్వాడిలో చదివే పిల్లవాడిని ఇద్దరిని కంపేర్ చేయండి. సరే కాలేజీ స్టాండర్డ్స్, ప్లేస్మెంటు, ఫ్యాకల్టీ అది తర్వాత. జస్ట్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈరోజు ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలు ఎంసెట్కి ప్రిపేర్ అయ్యారు. ఇంటర్మీడియట్లో ఇద్దరికి 900 మార్కులు 950 మార్కులు వచ్చినాయి అనుకోండి. టాపర్స్ ఇద్దరు మంచి పిల్లలే. ఇద్దరు ఎంసెట్కి ప్రిపేర్ అయ్యారు. ఒక పిల్లవాడికి ర్యాంక్ రాలే, నాట్ క్వాలిఫైడ్. ఇంకొక పిల్లవాడికి ర్యాంక్ వచ్చింది, ఒక 40,000 50,000 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ర్యాంక్ వచ్చిన పిల్లవాడు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాడు. కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఒక కాలేజీలో, సమ్ ఎక్స్ కాలేజీలో అలాట్మెంట్ వచ్చింది. ఈ పిల్లాడు ఈ ఎక్స్ కాలేజీలో అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఈ ర్యాంక్ రాని పిల్లోడు మరి ఎక్కడ జాయిన్ అవ్వాలి అని ఆలోచిస్తూ మార్వాడి గురించి తెలుసుకుని వచ్చి మార్వాడిలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు 1 year టైం అయిపోయింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ లోకల్లో కౌన్సిలింగ్లో వచ్చిన పిల్లోడిది 1 year అయిపోయి సెకండ్ ఇయర్కి వచ్చాడు. మార్వాడిలో జాయిన్ అయిన పిల్లోడు 1 year అయిపోయి సెకండ్ ఇయర్కి వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు హాలిడేస్కి కలిశారు. కలిసి మాట్లాడుకుంటున్నారు. ఎలా, నీ కాలేజ్ ఎలా ఉంది? ఓకే పర్వాలేదు బాగుంది. మరి మార్వాడి యూనివర్సిటీ ఎలా ఉంది? మార్వాడిలో చేరిన పిల్లోడు చెప్తున్నాడు, నాకు ఫస్ట్ ఇయర్ అంతా క్లియర్, 9.8% వచ్చింది. నేను ఒక చిన్న రోబో తయారు చేశాను, అది సింగపూర్లో ఎగ్జిబిషన్లో ప్లేస్ చేస్తే ఓకే అయింది. నెక్స్ట్ ఇంకొక పెద్ద రోబోటిక్ తయారు చేస్తున్నాను. ఆ రోబోకి ఏదైతే నాలెడ్జ్ కావాలో అదంతా మార్వాడి యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుంది. ఇంకొక 1 yearలో నా లైఫ్ సెట్. ఎప్పుడు ఇంకొక 1 year అంటే బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయే లోపు. బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయే లోపు నా లైఫ్ సెట్, నో ప్రాబ్లం. ఇంటర్న్షిప్స్ కూడా చాలా వస్తున్నాయి కానీ నేనే అవాయిడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు అని మార్వాడి పిల్లోడు చెప్తున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నీకేమన్నా ఇంటర్న్షిప్ ఉందా? నీకేమన్నా సిఆర్టీ ట్రైనింగ్ ఉందా? నీకేమన్నా ప్లేస్మెంట్స్ కన్ఫర్మేషన్ ఉందా అంటే, ఈ లోకల్లో జాయిన్ అయిన పిల్లోడు ఇంకా మాకు ప్లేస్మెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు, 3rd yearలో మాకు సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తారట అని చెప్తున్నాడు. ర్యాంక్ వచ్చి కష్టపడి ఎంసెట్ రాసి ర్యాంక్ కొట్టి సీట్ కొట్టిన పిల్లోడేమో వితౌట్ కాన్ఫిడెన్స్, నాట్ క్వాలిఫైడ్ పిల్లోడు మార్వాడిలో చదువుతూ, ఇప్పుడు నేను చెప్పింది స్టోరీ ఎక్స్పీరియన్స్. ఈ గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం పిల్లోడు నేను మొన్న వెళ్ళినప్పుడు మాట్లాడాను. నాన్న ఏంటి పరిస్థితి అంటే, మొన్ననే ఒక రోబో తయారు చేశాను సార్, సెలెక్ట్ అయింది. మార్వాడి యూనివర్సిటీలో ఇన్నోవేషన్ క్లబ్ అని ఒకటి ఉంది సార్. మన దగ్గర ఏదైనా ఒక థాట్ ఉంటే దానిని రియల్ టైంలోకి తీసుకురావడానికి కావాల్సిన ఫండింగ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. నేను అది వచ్చిన తర్వాత దానిని నేను ఎంతవరకు తీసుకెళ్ళగలగాలి అనుకుంటున్నానో నా ఆలోచన ప్రకారం ఇక్కడ నాకు కావాల్సినంత సపోర్ట్ దొరుకుతుంది. మొన్ననే సింగపూర్ వెళ్లాల్సి ఉండే, జస్ట్ మిస్ అయింది. ఈసారి ఖచ్చితంగా వెళ్తాను. సెకండ్ ఇయర్కే సెట్ అయిపోతాను సార్, నాకు ఎంతో ఎంతో పేమెంట్ వస్తుంది, పెయిడ్ ఇంటర్న్షిప్, సెటిల్ సార్ లైఫ్. మార్వాడిలో జాయిన్ అయితే సెటిల్ సార్ లైఫ్ అంటుండు. అంటే మార్వాడిలో ఉన్న పిల్లవాడి కాన్ఫిడెన్స్ ఆ స్థాయిలో ఉంది. ఇక్కడ బాగా చదివి ర్యాంక్ కొట్టి లోకల్లో జాయిన్ అయిన పిల్లవాడి పరిస్థితి ఈ స్థాయిలో ఉంది. విజిటింగ్ కోసం వెళ్తే యాజ్ ఏ గైడ్గా వ్యవహరిస్తున్నాడు. ఒక ల్యాబ్కి వెళ్తే వేరే స్టేట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఆయనతో హిందీలో మాట్లాడుతున్నాడు. ఇంకొక ల్యాబ్కి వెళ్తే వేరే స్టేట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఆవిడతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఇంకో ల్యాబ్కి వెళ్తే తెలుగు స్టేట్ ఫ్యాకల్టీ ఉన్నాడు, తెలుగులో మాట్లాడుతున్నాడు. ప్రతి భాష అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఏంటర్ నాన్న ఎలా అంటే, మరి అందరూ ఉంటారు కదా సార్, అందరితో మాట్లాడతాం కదా, తప్పదు సార్. ఇంకా సింపుల్. మొత్తం 54 దేశాల పిల్లలు ఉంటారు. ఫారినర్స్ తక్కువలో తక్కువ 1700 నుంచి 2000 మెంబర్స్ ఉంటారు. ఆల్ ఓవర్ ఇండియా 29 స్టేట్స్ నుంచి పిల్లలు ఉంటారు. కొంతమంది హిందీ వాళ్ళు, తమిళ్, ఇంగ్లీషు, బయట కంట్రీ వాళ్ళు అయితే వాళ్ళ లాంగ్వేజెస్, లోకల్ లాంగ్వేజెస్, తెలుగు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, కేరళ వాళ్ళు అందరూ ఉంటారు కదా. వీళ్ళందరూ కమ్యూనికేట్ చేసుకునేది ఇంగ్లీష్లో. అందువల్ల ఇంగ్లీష్ బాగా డెవలప్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ దెమ్ హిందీ మాట్లాడతారు. అందుకని అతనికి హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు. ఇంత కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అయింది అంటే బికాస్ ఆఫ్ దట్ ఎన్విరాన్మెంట్. సరే నువ్వు ఇక్కడ కష్టపడి ర్యాంక్ కొట్టావు, ఏదో కాలేజీకి వెళ్ళావు, సరే కాన్ఫిడెన్స్ ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఓకే. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కమ్యూనికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సింపుల్ లాజిక్. నేను మండే రోజు అటెండ్ అయ్యాను,
సాటర్డే రోజు డ్రైవ్స్ జరిగినాయట. హైయెస్ట్ ప్యాకేజ్ 48 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 6.2 lakhs. అట్లా సగం కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు, ఆఫర్స్ని హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే వాళ్ళు జాబ్ చేయడం ఇష్టం లేదట. ఎవరైతే గుజరాత్ అండ్ లోకల్ పిల్లలు ఉన్నారో, జస్ట్ నేను సెలెక్ట్ అవుతానో లేదా అని అటెంప్ట్ చేశాను, కానీ జాబ్కి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నేను బిజినెస్ వైపే వెళ్తాను, మా ఫాదర్ బిజినెస్ ఉంటే టేక్ ఓవర్ చేస్తాను, లేదంటే కొత్తది నేనే స్టార్ట్ చేస్తాను, ఏదైనా బిజినెస్సే, జాబ్ నాకు వద్దు అంటే గుజరాత్లో ఉండే ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్లో పిల్లలు ఎదిగితే 4 years, ఇక వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఈరోజు మనం ప్రజెంట్ ఫేస్ చేసే ప్రాబ్లం ఉందో, ఈరోజు జనరల్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, ఏదో ఒక కాలేజీలో బీటెక్ అయిపోతుంది, 4 ఏళ్ళు సర్టిఫికేట్ వస్తుంది, తీసుకొని హైదరాబాద్ వస్తారు. వచ్చి ఏం చేస్తారు, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ చూసుకొని 10,000 15,000 కట్టి 3 నెలలకు 45 రోజులకు కోచింగ్ జాయిన్ అవుతారు. ఈ 3 నెలల సెంటర్ ఉంది, ఎవరైతే సార్ నా దగ్గర ఈ ఐడియా ఉంది, ఇది వర్కౌట్ అవుతుందా అంటే, అక్కడ ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళతో షేర్ చేస్తే, ఇది బాగానే ఉంది నాన్న, ఎలా డెవలప్ చేస్తావు అని అడిగినప్పుడు నీ దగ్గర కంప్లీట్ ప్లానింగ్ ఉంటే కావాల్సిన ఫండింగ్ మార్వాడి యూనివర్సిటీ చేస్తుంది. రేపు విజిటింగ్కి వచ్చినప్పుడు ఆ ఇన్నోవేషన్ సెంటర్లో అసలు ఏం జరుగుతుంది, ఎన్ని స్టార్టప్స్ స్టార్ట్ అయినాయి ఇప్పటి వరకు, ఎంతమంది పిల్లలు ఇట్లా దీని ద్వారా స్టార్ట్ అవుతున్నారు అనేది చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. నేను లిటరల్గా చూసింది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫీస్ అని ఉంది. ఫస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫీస్ అని అడిగాను. ఫస్ట్ ఆఫీస్ అంటే మీరు ఏదైతే తయారు చేయాలనుకుంటారో, ఏదైతే కనిపెట్టాలనుకుంటారో, ఏదైతే మీ ఐడియాలజీ ఉందో, ఫస్ట్ బ్రాంచ్ ఆఫీస్ పెట్టే వరకు మార్వాడీనే సపోర్ట్ చేస్తుంది. దానికి కూడా ఏదో రూల్ చెప్పారు, మొత్తం ఒక 1 కోటి రూపాయలు అయిందనుకోండి, మొత్తం మార్వాడి యూనివర్సిటీ పెడుతుంది. తర్వాత దాని మీద మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తే 50% స్టూడెంట్కి, 50% మార్వాడి, అట్లా. అది ఎంత ఎక్సలెంట్గా ఉంది అంటే, ఓవరాల్గా నీ దగ్గర ఐడియా ఉంటే చాలు, మేము సపోర్ట్ చేస్తాం. ఇది ఒకటి ఉంది మార్వాడి యూనివర్సిటీలో పిల్లలకు. రెండోది, పెయిడ్ ఇంటర్న్షిప్ ద్వారా ఈరోజు పిల్లలు హైయెస్ట్ 1,45,000 రూపాయలు తీసుకుంటున్నారు చదువుకుంటూనే. వైల్ దే ఆర్ స్టడీయింగ్, దే ఆర్ గెట్టింగ్ 1,45,000 పర్ మంత్ యాజ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఇంత ఫెసిలిటీ రేపు మనకి ఇక్కడ చూడండి పరిస్థితులు, ఒకళ్ళిద్దరు కాదు కానీ జనరలైజ్ చేసి చెప్తున్నాను. చాలా మంది బీటెక్ అయిపోయిన పిల్లలకు 1,45,000 జీతం వస్తే, ఏది రోజంతా పని చేస్తే యాజ్ ఏ ఎంప్లాయీగా 1,45,000 జీతం వస్తే ఆయన మనకి చాలా పెద్ద గొప్పగా సెటిల్ అయినట్టుగా కనపడతాడు. మరి మార్వాడి యూనివర్సిటీలో 1,45,000 తీసుకుంటూ చదువుకుంటున్నాడు ఇంకా పిల్లోడు. అంత పెద్ద ఫెసిలిటీ ఉంది. మరి ఈరోజు బీటెక్ అయిపోయి జాబ్ లేకుండా ఖాళీగా ఉండే వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఎలా ఉంటుంది వాళ్ళ ఆలోచన? నేను కూడా అక్కడ చదివి ఉంటే బాగుండేది, నాకు కూడా అటువంటి అవకాశం ఉంటే బాగుండేది, ఇట్లా ఫీల్ అవుతారు కదా. ఇట్లా ప్రతి దాంట్లో ముందుండి పిల్లోడిని ముందుకి నడిపించి బ్యాక్ సపోర్ట్ చేస్తూ, ఏది ఏమైనా సరే పిల్లవాడు ఖచ్చితంగా సెటిల్ అవ్వాలి అనే ఆలోచనతో రన్ అయ్యే ఇన్స్టిట్యూషనే మార్వాడి యూనివర్సిటీ. జస్ట్ ఎవరికైతే కొంతమంది కన్ఫర్మ్ అయి ఉంటారు, నాకు ఖచ్చితంగా ఇదే యూనివర్సిటీ అని, వాళ్ళని మనం మార్చలేం. కొంతమంది ఖచ్చితంగా నేను లోకలే, నేను బయటికి వెళ్ళను అనుకుంటాం. ఎందుకు వెళ్ళమంటే దూరం నేను వెళ్ళను. దూరం వెళ్తే నువ్వు బాగుపడతావు అని తెలిస్తే దూరం వెళ్ళవా? ఖచ్చితంగా బాగుపడతావు అని తెలిస్తే దూరం వెళ్ళవా? నీ జాబ్కి గ్యారంటీ ఉంది అంటే దూరం వెళ్ళవా? ఇప్పుడు ఎక్కడో నల్గొండలోనో, వరంగల్లోనో, కరీంనగర్లోనో ఒక స్టూడెంటు, నేను లాంగ్ వెళ్ళను, గుజరాత్ వెళ్ళను, హైదరాబాద్ వెళ్తా, మన దగ్గరేగా వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళినా కూడా రోజు ఇంటికి వెళ్ళడు కదా, హాలిడేస్ ఇచ్చినప్పుడే ఇంటికి వెళ్తాడు కదా, రోజు ఫోన్లో, వీడియోలోనో, ఆడియోలోనో మాట్లాడతారు కదా మమ్మీ డాడీతో. ఈ మాత్రం కూడా ధైర్యం చేయకపోతే, ఈ మాత్రం కూడా ధైర్యంగా స్టెప్ తీసుకోకపోతే గ్యారంటీ ఎక్కడి నుంచి వస్తుంది ఫ్యూచర్కి? సింపుల్ లాజిక్ ఒక్కటే, దూరం అనేది ఈరోజు దగ్గర అయిపోయింది. ఇంత పెద్ద వీడియో కాల్ సిస్టమ్, కమ్యూనికేషన్ పెరిగి టెక్నాలజీ ఇంతున్నాక ప్రపంచమే చేతిలో ఉంది. ఇంక దూరం అనే కారణం చెప్పి పిల్లవాడి భవిష్యత్తుని చంపేస్తే ఆ పాపం ఎవరిది? 4 years తర్వాత మార్వాడికి వెళ్ళిన నీ ఫ్రెండ్ ఏమో, నేను పలానా కంట్రీకి వెళ్తున్నాను, నాకు పలానా ఆఫర్ వచ్చింది, నేను పలానా సంపాదిస్తున్నాను, పలానా సెటిల్ అయ్యారని చెప్తే, నువ్వేమో లోకల్లో చదివి రేపు జాబ్ లేక స్ట్రగుల్ అయితే పోయిన కాలాన్ని, పెట్టిన ఎఫర్ట్ని వెనక్కి తీసుకురాగలమా? అందుకని గ్యారంటీ చూసుకుని డెసిషన్ తీసుకోవాలి.
అది ఏ యూనివర్సిటీ అయినా కానివచ్చు. వెళ్ళాము, ఎందుకు వెళ్తున్నాం? ఫ్యూచర్ కోసం వెళ్తున్నాం, చదువు కోసం వెళ్తున్నాం. చదువు బాగుందా, ఫెసిలిటీస్ బాగున్నాయా, ఫ్యూచర్ గ్యారంటీ ఉందా చూసుకుని కదా జాయిన్ అవ్వాలి. చాలా మంది అట్లా చూసుకుని జాయిన్ అయితే, అందరూ జాయిన్ అయితే ఈరోజు బీటెక్ వాళ్ళు హైదరాబాద్లో స్విగ్గీ జొమాటోల్లో పనిచేస్తున్నారు అని మొన్న వేటూ న్యూస్లో ఒకటి న్యూస్ చూశాను. బీటెక్ చేసింది స్విగ్గీలో డెలివరీ ఇవ్వడానికా, జొమాటో డెలివరీ ఇవ్వడానికా, ర్యాపిడోలో బండి పెట్టుకుని నడపడానికా? వీళ్ళందరూ ఆ రోజు చేసిన తప్పు ఏంటంటే కాలేజీలో సీట్ వచ్చింది, వెళ్ళి జాయిన్ అయ్యారు అంతే. ఈ కాలేజీ నా ఫ్యూచర్ని సెట్ చేస్తుందా అని ఆలోచించలే. నువ్వు ఎందుకు వెళ్తున్నావో, నీకేం కావాలో తెలియకుండా వెళ్తే బ్లైండ్గా ఇలాంటి న్యూస్లు వస్తాయి. కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేయగానే అందరూ బీటెక్ వాళ్ళు అప్లై చేస్తారు. కానిస్టేబుల్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. బీటెక్ చదువుకునేది ఎందుకు కానిస్టేబుల్ అప్లై చేయడానికా? పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ జాబులు నోటిఫికేషన్ వేయగానే బీటెక్ వాళ్ళు అప్లై చేస్తారు. లాస్ట్ టైం గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ఎంప్లాయీస్ అని పెడితే బీటెక్ వాళ్ళు ఎంతమంది? ఇదా బీటెక్ మీనింగ్? బీటెక్లో జాయిన్ అయ్యాను అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంజనీర్ కాబోతున్నావు, ఇంజనీరింగ్ చదువుతున్నావు, ఆఫ్టర్ 4 years నువ్వు ఇంజనీర్వి. ఇది కదా కాన్ఫిడెన్స్. మరి ఇది తల్లిదండ్రులకు చదువుకోక కొంతమందికి తెలియదు, తెలిసి తెలియక ఉంటారు. పిల్లలకేమో కాలేజీ సెలక్షన్ చేసుకునే రీజన్స్ కూడా పిల్లల దగ్గర భలే డిఫరెంట్గా ఉంటాయి. నేను కొంతమంది పిల్లలతో మాట్లాడినప్పుడు, ఏ యూనివర్సిటీకి వెళ్తావు నాన్న నెక్స్ట్? సమ్ ఎక్స్ యూనివర్సిటీ సార్. వై? ఈజ్ దేర్ ఎనీ పర్టిక్యులర్ రీజన్ అని నేను అడిగినప్పుడు, మా ఊరు అక్క వాళ్ళకి 2 అక్కడ ఉన్నారా, అందుకే నేను కూడా వెళ్తా సార్. రేపు అక్క వాళ్ళకి జాబ్ రాదు, నీకు రాకపోయినా పర్లేదా? రేపు అక్క వాళ్ళు ఇబ్బంది పడతారు, నువ్వు కూడా ఇబ్బంది పడతావా? అంటే అదే రీజన్ సెలెక్ట్ చేసుకోవడానికి. నా ఫ్రెండ్ వెళ్ళాడు సార్, నేను కూడా వెళ్తా. మా ఊర్లో ఒక అన్న చెప్పాడు, అంకుల్ చెప్పాడు, అందుకే వెళ్తా. అంతేనా? నువ్వేం తెలుసుకోవా? అసలు ఏం కావాలో కనుక్కోవాలి కదా. కనుక్కుంటే రేపు అది నిజమా కాదా అని దాని మీద రీసెర్చ్ చేసి ఫైనలైజ్ అయిపోయి అప్పుడు కదా డెసిషన్ తీసుకోవాలి. పలానా యూనివర్సిటీ సార్, ఎందుకు నాన్న? ఆల్రెడీ మా ఊరు 2 ఉన్నారు. ఉంటే ఏంటి, రేపు వాళ్ళ జాబ్ రాదు, నీకు రాకపోయినా పర్లేదా? వాళ్ళు సెట్ గారు, నువ్వు కూడా సెట్ కాకపోయినా పర్లేదా? నువ్వు ఎలా ఆలోచించాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఈ 4 years నాకు ఎలా ఉండబోతుంది, నాకు వచ్చే ఫెసిలిటీస్ ఏంటి, నాకు అయ్యే ఖర్చు ఎంత, నాకు వచ్చే గ్యారంటీ ఎంత, ఖచ్చితంగా జాబ్ వస్తుందా, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, జాబ్ గ్యారంటీ ఉంది, ఖర్చు తక్కువ ఉంది, వివిధ రకాలైన ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏది కావాలంటే అది ఉంది, ఇంకా నేను ఎందుకు కాదనాలి? అలా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి తప్ప, జాబులు ఏమి లేవంట కానీ చదువు బాగుందంట. జాబులు లేనప్పుడు చదువు బాగుంటే ఏంటి, బాగోపోతే ఏంటి? జాబులు వస్తాయంట కంపెనీలు, కానీ ఫ్యాకల్టీ బాగాలేరంట. ఫ్యాకల్టీ బాగాలేనప్పుడు నువ్వేం నేర్చుకోవు, ఇంకా కంపెనీలు వస్తే నువ్వు యాడ సెలెక్ట్ అవుతావు? అంటే ఏది ప్రాపర్గా చూసుకోవాలో కూడా మనకు తెలియక మనం ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటే ఎట్లా? సింపుల్. ఎలా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలో బ్రాంచ్ విషయానికి వస్తే కూడా, మా ఊర్లో ఒక అన్నయ్య మెకానికల్ చదివాడు సార్, నేను కూడా మెకానికలే. లేకపోతే ఇంకేదో సినిమాలో హీరో సివిల్ చదివాడు సార్, నేను కూడా సివిలే. ఇలానా డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకునేది? ఇలా తెలియక ఫ్యూచర్లో ఏది డిమాండ్ ఉంటుందో తెలుసుకోక నోటికొచ్చిన లేకపోతే తెలిసి తెలియక బ్రాంచ్ తీసుకున్న వాళ్ళే ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు ప్లేస్మెంట్లు లేక. నాది ట్రిపుల్ ఈ అయిపోయింది సార్, నాకు ఆఫర్ లేదు. నాది మెకానికల్ అయిపోయింది, నాకు ఆఫర్ లేదు. నాది సివిల్ అయిపోయింది, నాకు ఆఫర్ లేదు. ఎందుకు లేదు? వీటన్నిటిని రీప్లేస్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక సాఫ్ట్వేర్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ రీప్లేస్ చేస్తుంది. ఈరోజు ఏఐ విత్ ఎంఎల్ కానీ, డిఎస్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఏదైనా కానీ ఇట్లా డిమాండ్ ఉండి ఇలాంటి వాటికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయని మనకు తెలిస్తే వీటిని కాదని ఇంకొకటి ఎందుకు తీసుకుంటాం? సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇది చాలా మందికి తెలియదు. చాలా మంది మధ్యతరగతి తల్లిదండ్రులు అడపదడప చదువుకొని ఉంటారు, వాళ్ళకి ఇంత ఆలోచన ఉండదు. పిల్లల్ని అడుగుతారు, నాన్న నీ ఇష్టం, నీ ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది నీ ఇష్టం. నీ ఇంట్రెస్ట్కి రీజన్ ఏమై ఉండాలి? ఫ్యూచర్కి గ్యారంటీ అయి ఉండాలి, ఖచ్చితంగా జాబ్ వచ్చే కోర్స్ అయి ఉండాలి, ఈ రోజు ట్రెండింగ్లో ఉన్న కోర్స్ అయి ఉండాలి. నువ్వు ఇవన్నీ ఆలోచించవు. నీ ఇష్టం అనగానే ఓకే డాడీ నాకు మెకానికల్ ఇష్టం. ఎందుకు మెకానికల్? నీకు మెకానికల్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయా? సిఎస్సికి, ఐఎంఎల్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఒకసారి నువ్వు స్టడీ చేసి అప్పుడు నువ్వు మెకానికల్ డిసైడ్ అయితే నువ్వు స్మార్ట్, ఇంటెలిజెంట్. అట్లా కాకుండా నాకు ఎవరో చెప్పారు, నాకు తెలిసిన అన్న చదివాడు, నేను కూడా చదువుతా, ఇది బ్లైండ్ డెసిషన్. రేపు ఇబ్బంది పడతాం. కాబట్టి నేనేం చెప్తానంటే అల్టిమేట్గా
ఒకసారి మార్వాడి యూనివర్సిటీకి రండి, క్యాంపస్ చూడండి, పిల్లలతో మాట్లాడండి, ఏ ఏ బ్రాంచ్లలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయో తెలుసుకోండి. 4 years లో మీకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోండి. దాని తర్వాత డిసైడ్ అవ్వండి. ఈ రోజు మనం తీసుకునే నిర్ణయమే రేపు మన పిల్లవాడి భవిష్యత్తు. పిల్లవాడి భవిష్యత్తే కాదు, మన భవిష్యత్తు కూడా. రేపు ఆయన జాబ్ చేసి సంపాదిస్తే మన ఫ్యూచర్ కూడా మారుతుంది కదా, మనకు వచ్చే ఫెసిలిటీస్ కూడా మారుతాయి కదా. అంటే ఈరోజు ఎంత గొప్ప నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాం మనం. మన కుటుంబం యొక్క భవిష్యత్తుని మార్చే నిర్ణయం తీసుకునే టైం ఇది. దానిని సింపుల్గా తీసుకోవద్దు. ఎవరో చెప్పారని క్లోజ్ చేయొద్దు. తెలిసి తెలియక ఓకే పోనీ అనొద్దు. ఆయనే చెప్పాడు, పిల్లోడి ఇష్టం పోయాడు, లేదు నాన్న చెప్పాడు అందుకే పోయా, ఇట్లా వద్దు. కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, విజిటింగ్ చేద్దాం, వెళ్ళి కలుద్దాం, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఇదే మన ఫ్యూచర్. ఫ్యూచర్ని ఎవరో రాయరు, మనమే రాసుకుంటాం. ఎలా రాసుకుంటాం? తెలివిగా ఆలోచించి, తెలియకపోతే తెలుసుకుని, రాసుకుని, మనం అనుకున్న దాన్నే మనకు నచ్చినట్టుగా మార్చుకుంటాం. అలా ఈరోజు 2 మాటలు వింటాం. పలానా వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ అంట, నెలకు ₹1,00,000. ఇది వింటాం. పలానా వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ అంటే జాబ్ రాలేదంట, బీటెక్ అయిపోయింది కానీ జాబ్ రాలే. 2 వింటాం. తేడా ఎక్కడొచ్చింది అంటే ఇంజనీరింగ్ లో రాలే, ట్రెండింగ్ లో ఉన్న టెక్నాలజీ ఆ పిల్లోడు నేర్చుకున్నాడు, డిమాండ్ ఉంది, వెళ్ళాడు, ₹1,00,000 జీతం తీసుకుంటున్నాడు. ఏదైతే ఈ రోజు అవకాశాలు లేవో ఆ డిపార్ట్మెంట్ లో చదువుకున్నాడు, జాబ్ అవకాశం లేదు, ఖాళీగా ఉన్నాడు. సింపుల్. రేపు జాబ్ కోసం స్ట్రగుల్ అవుతావా, డైరెక్ట్ గా తరగతి గది నుంచి కంపెనీకి వెళ్ళిపోతావా, మనం ఈరోజు తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటాం. దీనిని మనం కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, పిల్లలకు మనం ఇచ్చే గైడెన్స్, మన మాట విని ఒక పిల్లోడు వెళ్ళి ప్లేస్మెంట్ కొట్టి సెలెక్ట్ అయితే 1 ఫైన్ డే అతను గుర్తు చేసుకుంటే, పలానా సార్ వల్ల, పలానా మేడం వల్ల గుర్తు చేసుకుంటే అంతకంటే గొప్ప క్రెడిట్ ఏముంటుంది మనకు. కాబట్టి ప్రాపర్గా గైడ్ చేద్దాం. ఎవరెవరికి ఎలాంటి ఆలోచన ఉంది, అది రైటా రాంగా, ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి పర్టికులర్ క్లారిటీతో తీసుకోండి. నేను ఆ బ్రాంచ్ చదవండి, ఈ బ్రాంచ్ చదవద్దండి, అది జారండి, ఇది జారొద్దండి, ఆ యూనివర్సిటీ వద్దండి, ఈ యూనివర్సిటీ, అట్లా కాదు నేను చెప్పేది. ఏ డెసిషన్ తీసుకున్నా క్లారిటీతో తీసుకుంటే దాని వెనకాల ఒక రీజన్ ఉంది, అందుకే అది నాకు కావాలి. ఇట్లా క్లారిటీగా ఉండే పిల్లల భవిష్యత్తు కూడా క్లారిటీగా ఉంటుంది. బ్లైండ్గా వెళ్ళి తెలిసి తెలియక వెళ్ళే వాళ్ళ భవిష్యత్తు రేపు ఇబ్బందుల పాలవుతుంది. సో వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ. మార్వాడి యూనివర్సిటీతో మీ భవిష్యత్తుకి 100% గ్యారెంటీ విత్ వెరీ అఫోర్డబుల్ ఫీజ్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్.